హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. కీర్తన గ్రంథము 103వ కీర్తన 20వ వచనం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడు, ఆయన వాక్యము నెరవేర్చు బలాశూరులారా, ఆయనను సన్నుతించుడి. కింద కూడా చదువుదాం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరు ఆయనను సన్నుతించుడి. ఇప్పుడు చూడండి, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలాశూరులారా. దూతలు ఎవరట? బలాశూరులారట, అంటే బలమైన వారట. మన దూతలు, దేవుడు మనకిచ్చిన దూతలు ఎవరండి? బలమైన వారు. అర్థమవుతుందా? స్ట్రెంగ్త్ తోటి నింపబడ్డవారు, పవర్ తోటి ఉన్నవారు. వాళ్ళ గురించి బైబిల్ ఏం సెలవుస్తుందంటే, ఆయన వాక్యము నెరవేర్చే బలాశూరులారా. అంటే ఏంజిల్స్ ఫోర్స్గా పనిచేసి ఏం చేస్తారంటే ఆయన వాక్యాన్ని స్థిరపరుస్తారు. దీన్ని మస్తు స్వీట్ చేస్తా. చూడండి, గమనించని పెట్టించండి. యెహోవా దూతలారా, ఆయన బలాశూరులారా, అంటే బలాశూరులైన దూతలారా, ఆయన వాక్యమును నెరవేర్చువారలారా. అది ఈ బలాశూరమైన దేవుని యొక్క దూతలు, ఈ బలవంతమైన వాళ్ళు, వీళ్ళు ఫోర్స్గా పనిచేసి వీళ్ళు ఏం చేస్తారట అంటే దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరుస్తారట, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తారట. అందుకే యెహోవా దూతలారా, ఆయన వాక్యమును నెరవేర్చే బలాశూరులారా. అర్థం చేసుకొని ప్రయత్నించండి. ఇప్పుడు మన నోట్లో నుంచి వచ్చే వాక్యాన్ని వీళ్ళు నెరవేరుస్తారు. వీళ్ళు ఎవరట? బలాశూరులట, అంటే దేవుని యొక్క దూతలు, బలమైన వారు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు దయచేసి మీ ఇళ్ళలో ఉన్నారు కదా, దేవుడు ఎక్కడైనా దయ్యం గురించి ఇట్లా చెప్పిండా అండి? సైతాన్ గురించి పాస్టర్స్ చెప్తూ ఉంటారు కదా చాలామంది, లేకపోతే ప్రీచర్స్ చెప్తూ ఉంటారు కదా, లేకపోతే చాలామంది ప్రాఫిట్స్ చెప్తూ ఉంటారు కదా, ఏమనంటే సటాన్ యొక్క పవర్ నీ మీదకి వచ్చేసింది, విచ్క్రాఫ్ట్ పవర్ నీ మీదకి వచ్చేసింది, నేను ఇప్పుడు డిస్చార్జ్ చేస్తుంది అని ఎక్కడ బైబిల్లో లేదు. కానీ నీ మీద ఎక్కడుందంటే దేవుని యొక్క బ్లడ్ గుర్తుపెట్టుకోండి. ఏది? దేవుని బ్లడ్లా కడగబడ్డోళ్ళ కోసం చెప్తాను. దేవుని బ్లడ్లా కడగబడ్డోళ్ళకి ఇవన్నీ చెప్తూ ఉంటారు, ఈ ప్రాఫెసీలు చెప్తారంటే, గో ఐ సీ ఏ విచ్క్రాఫ్ట్ పవర్, ఐ సీ ఏ కర్సింగ్ నీ మీద కనబడుతుంది నాకు. ఏది? దేవుని బిడ్డలు, దేవుని రక్తంలో కడబడి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డోళ్ళకు ఇట్లా చెప్తూ ఉంటారు. అందుకే దానికి నేను నెగిటివ్గా ఇది చెప్తున్నా. ఏం చెప్తున్నంటే, వీళ్ళకి అది అర్థమవుతుంది కానీ మరి ఇది అర్థమవట్లేదా? ఏం అర్థం అవ్వట్లే? యెహోవా వాక్యము నెరవేర్చే బలాశూరులారా, ఇది వాళ్ళు చెప్పట్లే, కానీ నేను చెప్తున్నా. మీరు గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. బయట బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, ఇంకేదో భయపెట్టవచ్చు, ఇంకేదో మిమ్మల్ని వేదన పెడుతుండొచ్చు. అయితే నేను మీకు ఏం చెప్తున్నా అంటే, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే బలాశూరులు మీతోటి ఉన్నారు. అది వాళ్ళు నమ్ముతారు కదా, వాళ్ళ ఫ్యాన్స్
మీరు కూడా నమ్మండి. మరి నేను చెప్పేదాన్ని బైబిల్లో దాన్ని చెప్తే నమ్మడానికి మీకేంది బాధ? బైబిల్లో లేదే వాళ్ళు చెప్పినప్పుడు నమ్ముతున్నారు వీళ్ళు. బైబిల్లో దాన్ని చెప్పినప్పుడు మీకు ఇంకేందండి? మీరు అసలు ఇక నో డౌట్ నేను చెప్పిన దాన్ని నమ్మడానికి ప్రయత్నించండి. దేవుడు ఏం చెప్తున్నాడు? బలాశూరులు మీతోటి ఉన్నారు, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తారు. బలాశూరులు మనతోటి ఉన్నారు కనుక ఆ బలాశూరులు, ఆ బలవంతులు, ఫోర్స్గా పనిచేసే ఏంజిల్స్ మనతో ఉన్నప్పుడు మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, మనకు ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ ఉంటుంది, మనము దేవుని యొక్క నామంలో హీల్ అవుతాం, మనం ప్రేయర్ చేసిన వాళ్ళు హీల్ అవుతారు. అసలు మన ఇంట్లో అసలు ఆ డెత్ రాకుండా ఆ వైరస్ బ్యాక్టీరియా రాకుండా దేవుడు కాపాడుతాడు. ఇది మీరు చెప్పాల్సింది. అందుకే నేను కొత్తగా చెప్తున్నా. ఏం చెప్తున్నా? దేవుని దూతలు మీతోటి ఉన్నారు, ఆ బలాశూరులు మీతోటి ఉన్నారు. వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అంటే చాలా ఫోర్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళ ఫోర్స్ ముందు ఈ యొక్క ఈవిల్ స్పిరిట్స్ పెట్టే ఈ వైరస్ రాదు, ఈ యొక్క రుగ్మతలు రావు, ఈ లంగ్స్లో ప్రాబ్లం రాదు, ఆ ఫీవర్ రాదు, ఆ హెడేక్ రాదు, ఇంకేమున్నాయిగా అవి ఏవి రావు. ఎందుకు రావు? నీతో ఏంజిలిక్ ఫోర్స్ ఉన్నది కాబట్టి, నీతో దేవుని యొక్క మల్టిట్యూడ్ సమూహాలు నీతోటి ఉన్నారు కాబట్టి. ఇవి విశ్వాసాన్ని పెంచేటి. నేను అనేది ఏంటంటే, ఒక మనుషులు వాళ్ళకు సరిపడేది అది వాళ్ళని లేపుతున్నప్పుడు మీరు కూడా ఇట్లాంటిది నేర్చుకొని మీరు ఒక సమూహంలాగా లేవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకోసం అంటే అబ్రహాము పిల్లలు కొంతమంది శరీరానుసరమైన పిల్లలు ఉన్నారు, అబ్రహాం పిల్లలు ఆత్మానుసరమైన పిల్లలు ఉన్నారు. శరీరానుసరమైన మెసేజ్లు ఉంటే ఆత్మానుసరమైన ఉంటాయి. లా ఉంటే గ్రేస్ ఉంది కదా, గ్రేస్ ఉన్న కాడ గ్లోరీ ఉంది కదా. లాను ప్రీచ్ చేసేటోళ్ళు ఉన్నప్పుడు గ్రేస్ను ప్రీచ్ చేసేటి కూడా మీరు వినాలి. వీటికి మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే మీ జీవితాలను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని యొక్క మాట్లాడినప్పుడు ఏంజిల్ యొక్క ఫోర్స్ పనిచేసేది. మనము మాట్లాడినప్పుడు కూడా ఏంజిల్ యొక్క ఫోర్స్ పనిచేస్తుంది. మనం ప్రేయర్ చేసినప్పుడు ఆ ప్రేయర్స్ని ఫోర్స్గా ఏంజిల్స్ తీసుకొని వెళ్తారు. ఎంతమంది ఏం చెప్తారంటే, మనం ప్రేయర్ చేసినప్పుడు దయ్యం అడ్డుపడుతుందండి, ఆకాశమైన దురాత్మస్వాలు ఆపుతున్నాయి. ఓకే, రైట్, ఓకే. ఆకాశమైన దురాత్మస్వాలు అడ్డుపడుతున్నాయి, మన పాపాలు అడ్డొస్తున్నాయి, మన రోగాలు అడ్డొస్తున్నాయి, మన ఇంకేవో అడ్డొస్తున్నాయి. కానీ నేనేమంటున్నా అంటే, మనం ప్రాణం చేసినప్పుడు మన బలమైన దేవుని యొక్క దూతలు ఫోర్స్గా దేవుని కాటికి తీసుకొని పోతున్నాం. చూడండి ఎంత నెగిటివ్ రోల్ ఉందో. అంటే ఎప్పుడు ఆపోజిట్ దాన్నే మాట్లాడుతున్నా తప్ప సరైన డైరెక్షన్ అంటే మొత్తం ఇదే అయిపోతా అంటే మరి ఇక దేవుడిది పని చేయదా? దేవుంది కూడా పనిచేస్తుంది. కానీ దేవుని దాన్ని చెప్పేటోళ్ళు తీసుకునేటోళ్ళు తక్కువైపోయారు. అర్థమవుతుందా? కనుక దీన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తే సంథింగ్ ఏదో గ్రేట్ వేలో దేవుడు మన కొరకు మూవ్ అవుతాడు. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినంలో దాన్ని లేపుదని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయమును 40 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినంలో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరం అనే దేవాలయం గురించి ఈ మాటలు చెప్పెను. మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి. ఏ దేవాలయము? ఈ దేహం అనే దేవాలయం. ఈ దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల తర్వాత దాన్ని లేపుతా. అయితే వాళ్ళకేం అర్థమైంది? అప్పటి నుంచే ఉన్నారు వీళ్ళు, గొప్ప వ్యక్తులు ఉంటారు వీళ్ళు, ఆది కాండంకు ముందు పనిచేసిన వాళ్ళు వీళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళకేమనిపించింది అంటే, యూదులు 40 సంవత్సరాల నుంచి కట్టబడ్డ కట్టట ఇది బలగొడితే 3 రోజుల్లో ఎట్లా లేపుతాము? వీళ్ళ ఆలోచనలు చూడండి, అద్భుతం వీళ్ళ ఆలోచనలు, అద్భుతం. అయితే దేవుడు అంటున్నాడు, నేను నా శరీరం అనే దేవాలయం గురించి ఈ మాటలు చెప్పిన. అర్థమవుతుందా? కానీ మీరు ఆ కట్టడ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దీన్ని మీరు ఆలోచించడానికి ప్రయత్నించండి. మీ దేహము దేవుని యొక్క ఆలయం అని నేను చెప్తున్నా. ఈ దేవాలయాన్ని పడగొడితే యేసుప్రభు ఏం చేస్తారట? 3 దినాల లేపుతారట. ఓకే, ఈ 3 దినాల లేపడానికి దేవుని యొక్క బిడ్డలారా దేవుడు ఏం చేసిండట? దేవుడు తన దూతల్ని రిలీజ్ చేసిండట. అయితే ఇప్పుడు మీకు ఇంకొక మంచి విషయాన్ని నేను చూపెడుతున్నా, దీన్ని కూడా మీరు అర్థం చేసుకొని ప్రయత్నించండి. నిజంగానే ఒక టైం వచ్చింది, యేసుప్రభు యొక్క దేవాలయం పడిపోయింది, 3 దినాల్లో కూల్చబడ్డది. ఈ దేహం అనే దేవాలయము సిలువ వేయబడ్డది, కూల్చబడ్డది. అంటే ఈ దేవాలయం ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలారా పడగొట్టబడ్డది. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ఈ దేవాలయం పడగొట్టదో, ఈ దేవాలయం దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? లేపుతా అంటున్నాడు ఈ దేహం అనే దేవాలయాన్ని. దాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం చివరి నుంచి అవుతున్నా. ఇదిగో ప్రభుదూత పరలోకం నుంచి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను, ఆ దూత స్వరూపం మెరిసెను,
అతనికి వస్త్రములు హిమమంతా తెల్లగా నుండెను. అతడు భయపడకుడి, కావాలి వారు వణికి వచ్చిన వారందరూ ఉండరి. ఆ దూత ఆ స్త్రీలు చూసి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు అని నాకు తెలియను. అంటే ఇక్కడ దేవుడు రిజరెక్ట్ అయ్యాడు. ఇది గమనించండి, ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్తా, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలు లేపుతాడు. నిజంగానే పడగొట్టబడ్డది ఈ దేవాలయం. ఈ దేవాలయం ఎప్పుడైతే పడగొట్టబడ్డదో వెంటనే ఈ 28వ అధ్యాయము 2వ వచనం ప్రకారము దేవుని యొక్క దూత పనిచేసాడు. దేవుని యొక్క దూత పనిచేసి ఏం చేశాడు తెలుసా? రాయి తొరలించాడు. ఎట్లా తొరలించాడు? ఫోర్స్గా పనిచేసాడు. అది నేను చెప్పాల్సుకుంది చెప్పా. దేవుని యొక్క దూత వచ్చి ఫోర్స్గా పనిచేసి ఆ రాయిని తొరలించగానే ఆ సమాధిలో ఉన్న యేసు ప్రభు తిరిగి లేచాడు. ఈ దేవాలయం పడగొట్టండి, నేను 3 దినాలు లేపుతాడు. ఇక్కడ చెప్పిండు పడగొట్టమని. పడగొట్టబడ్డది. పడగొట్టబడ్డ టైం వచ్చాక అది ఎప్పుడైతే పడగొట్టబడ్డదో దేవుని యొక్క దూత ఏంజిల్ ఫోర్స్గా పనిచేసాడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట నెరవేర్చడానికి దేవుని యొక్క దూతలు ఉన్నారు కాబట్టి ఆ దూత ఆ టైంలో వచ్చి చూసేసరికి అది పడగొట్టబడి ఉన్నది. ఇప్పుడు అది తిరిగి లేవాలి కాబట్టి అక్కడ పెద్ద స్టోన్ ఉన్నది, పెద్ద బండు ఉన్నది, పెద్ద అడ్డురాయినది. దాన్ని తొలగించడానికి దేవుని యొక్క దూత ఈ స్టోన్ కంటే ఎక్కువ బలమైనడు కనుక జుమ్మని ఫోర్స్గా పనిచేసాడు. ఆ ఫోర్స్ తోటి, ఆ దూత యొక్క బలాశ్చర్యంతో, ఆ దూత యొక్క బలముతోటి, ఆ దూత కలగజేసే ఆ యొక్క పవర్ తోటి ఈ రాయి తొరలింపబడగానే యేసు ప్రభు తిరిగి లేచిండు. ఇది పడగొట్టండి అని చెప్పిండు. ఆ పడగొట్టబడ్డది తిరిగి లేవటానికి ఏంజిల్స్ ఫోర్స్గా పనిచేసేళ్ళు. ఆయన నోటి మాటలు స్థిరపరచడానికి బలాశురులైన దేవుని యొక్క దూతలు వచ్చేళ్ళు. అట్లే నీ యొక్క జీవితంలో కూడా ఏ రాయినైనా, ఏ వైరస్నైనా, ఏ బ్యాక్టీరియానైనా, ఏ డిసీజ్నైనా, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్నైనా తొలగించడానికి దేవుని యొక్క ఏంజిల్స్ నేను చెప్తున్నా ఫోర్స్గా పనిచేస్తున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, యెహోవా దూతలారా, ఆయన వాక్యమును నెరవేర్చే బలాశూరులారా, బలాశూరులారా. ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి 91వ కీర్తన నీ చుట్టూ ప్రొటెక్షన్గా ఉన్నది. నీ ఇంటి చుట్టూ ప్రొటెక్షన్గా ఉంది. 23వ కీర్తన నిన్ను వేలుతుంది. అర్థమవుతుందా? ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇంత పెద్ద మైటీ ఆర్మీ, ఇంత పెద్ద హెవెన్ సెక్యూరిటీ, ఇంత ఆల్మైటీ పవర్, ఇంత ఆల్మైటీ గ్రేస్, ఇంత ఆయన గుడ్నెస్, ఆయన కంపాషన్, ఆయన లవ్ నీకు ఇంత ప్రొటెక్షన్ ఇస్తే వీటన్నిటిని వదిలిపెట్టి ఏదో నేను బాధ పెట్టేస్తుందని బాధపడి దాన్ని చూసి భయపడి వేదన పడుతున్నావు అంటే నువ్వెవరో నీకు అర్థం కావట్లే. ఎందుకు నీకు అర్థం కావట్లే అంటే నువ్వు వినేది కరెక్ట్ వినట్లే. నువ్వు వినేది కరెక్టు, నువ్వెవరో నీకు చెప్పేటోళ్ళు కరెక్ట్ చెప్పట్లే కాబట్టి, నీవెవరో నీకు అర్థం కావట్లే కాబట్టి నువ్వు అందరూ ఆలోచించినట్టే ఆలోచిస్తాను. కానీ నీవు నిజంగా ఇట్లాంటి రెవల్యూషన్స్ ఉన్నప్పుడు నీవెవరో నీకు తెలుసుకున్నప్పుడు నువ్వు ఇట్లనే ఆలోచిస్తావు. అప్పుడు నువ్వు దేనికి కూడా దానికే కాదు భయపడు, ఫెయిత్ని యాక్టివేట్ చేసుకొని నీ జీవితంలో ఏంజిల్ యొక్క ఫోర్స్ని రిలీజ్ చేసుకుంటావు. కనుక నేను చెప్తున్నా, ఇక్కడ ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే ఈ థర్డ్ పార్ట్లో ఏంజిల్ యొక్క ఫోర్సు నీ చుట్టూ పనిచేస్తుంది. ఏంజిల్ యొక్క కాపుదల నీకున్నది. కనుక నువ్వు ఏ సమాచారాన్ని నమ్ముతావు? ఏంజిల్ యొక్క ఫోర్స్ని నమ్ముతావా? దేవుడు చెప్పిండు ఈ దేవాలయం పడగొట్టబడితే తిరిగి లేపుతాను. అది లేపడానికి ఏంజిల్ ఫోర్స్గా పనిచేసి రాయి తొరలించి తిరిగి లేపేసింది లైన్. ఆయన ఆ యొక్క రాయి ఇట్లా తొరలింపబడంగానే లేచుకొచ్చున్నాడు. క్రీస్తును మృతులోంచి లేపిన వాని ఆత్మ నీ లోపల క్రియ జరుగుతుంది. అర్థమవుతుందా? సడన్ మన అటాక్ అయింది ఆ వైరస్, ఏమవుతుంది? స్వస్థపరచబడుతావు. నువ్వు చనిపోవు. దేవుని యొక్క క్రియలను నువ్వు ప్రకటించడానికి నువ్వు సజీవుడుగానే ఉంటావు. మన్ను నిన్ను స్తుతించిన అంటాడు. అంటే మనము మన కాళ్ళగతులైన వశంలో ఉన్నాయి. మన దినములన్నీ కూడా జీవగ్రంథంలో లిఖింపబడ్డాయి. అరే ఆయన చనిపోయింది, ఈయన చనిపోయింది, ఆమె చనిపోయింది, ఆయన చనిపోవచ్చు, ఈయన చనిపోవచ్చు, ఈమె చనిపోవచ్చు, ఆమె చనిపోవచ్చు. కానీ నేను చెప్తున్నా యాజ్ ఎ ప్రాఫిట్గా, నువ్వు మాత్రము చనిపోవు. నీ ఇంట్లో ఉన్నవారు మాత్రం చనిపోరు. ఎందుకు తెలుసా? నీకు దేవుని యొక్క వాక్యం తెలుసు. నువ్వు దేవుని యొక్క వాక్యం ద్వారా పనిచేసే దూతలు తెలుసు. దేవుని కాంచి పనిచేసే దూతలు నీకు తోడై ఉన్నారు కాబట్టి. ఈ భూమి మీద ఈవిల్ స్పిరిట్స్ రోగాలను కలిగిస్తున్నాయని తెలుసు, కానీ పైనున్న దూతలు మనకు స్వస్థతను ప్రకటిస్తాయని నువ్వెందుకు నమ్మట్లే? ఆలోచించు. నువ్వు బైబిల్ని నమ్ముతున్నావు. 100 సార్లు పాపాలు ఒప్పుకుంటారు కదా, 100 సార్లు ఒప్పుకుంటారు కదా పాపం, 100 సార్లు 190 సార్లు ప్రతిరోజు ఒప్పుకుంటూ ఉంటారు కదా పాపాలు. ఇయ్యాల సిన్న రోజు చెప్తూనే ఉంటారు కదా. ఎందుకు చెప్తున్నావు? నీకు తెలియకుండా నీకు ఒక నమ్మకం ఉంది, నేను ఒప్పుకుంటే ఇవన్నీ పోతాయని.
మరి నేనేమని చెప్తున్నా అంటే 100 సార్లు నీకు తెలియకుండానే నెగిటివ్ రోల్ నువ్వు దాన్ని వాడటానికి బదులు ఒక్కసారి క్షమింపబడ్డా నీవు, ఒక్కసారి నీ భవిష్యత్తు స్థిరపరచబడటానికి యేసు రక్తం చిందింపబడ్డది కనుక ఒక్కసారి ఆ రక్తం ప్రోక్షింపబడ్డ నీ మీద ప్రతిరోజు నువ్వు ప్రోక్షించుకుంటా నీ ప్రొటెక్షన్ ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది. 10,000 మంది బయలుదేరితే 10,000 మందిని పక్కకు పెట్టి అర్థం చేసుకొని ప్రయత్నించండి. 300 మంది ఉదాహరణే గిజ్జోనికి సేఫ్ సైడ్ వచ్చింది. అంటే భూమి మీద వాక్యాలు చెప్పేటోళ్ళు కోట్ల మంది ఉండొచ్చు, కానీ ఆ రైట్ సిగ్నల్స్ తీసుకోవాల్సింది ఏది తీసుకోవాలో, ఏది చెప్తున్నారో దాన్ని నువ్వు తీసుకుంటే. టాబ్లెట్స్ మెడికల్ షాప్లో కొన్ని లక్షలు ఉంటాయి, అన్నీ వేసుకుంటావు, అన్నీ వేసుకుంటే ఏమవుతుంది నాకు తెలియదు. కానీ దేవుని యొక్క నీకు అవసరమైన రోగానికి వేసుకుంటే మాత్రం నువ్వు స్వస్థపరచబడతావు. అర్థమవుతుందా? నీ యొక్క డైనింగ్ టేబుల్ మీద నేను ఎవడైనా పార్టీకి పిలిస్తే ఎన్నో డిషెస్ ఉంటే అన్నీ తినరు. వాడికి ఎవరికైనా ఏది ఇష్టమో అవే తింటాడు. అన్నీ తినుకుంటూ పోయేటోడు అసలు వానికి యాటిట్యూడే లేదంట నేను. అయితే వాడికి ఇష్టమైంది తినేటోడు వాడు అంటే వానికి ఒక యాటిట్యూడ్ ఉంది, ఇది కావాలి ఇది కావాలని. అట్లనే నీ జీవితంలో ఏదైతే తీసుకోవాలో దాన్ని తీసుకున్నప్పుడు నువ్వు ట్రమెండస్గా నువ్వు బ్లెస్ అవుతావు. వాళ్ళు ఉన్నదే ఫోర్స్గా పనిచేయడానికి. కనుక అందరు చెప్పుకోవడానికి ప్రయత్నించండి, ఏంజిల్స్ ఫోర్స్గా నా కోసం పనిచేస్తున్నారు, ఏంజిల్స్ ఫోర్స్గా నా కోసం పనిచేస్తున్నారు. చెప్పండి నీ నోటితోటి, ఏంజిల్స్ ఇప్పుడు నా ఇంట్లోనికి వస్తున్నారు, యేసు నామములో ఏంజిల్స్ క్రియ జరిగిస్తున్నారు. యెహోవా దూతలారా, ఓకే, బలాశూరులారా, దేవుని యొక్క వాక్యంను నెరవేర్చేవారులారా, నా కోసం యేసు నామములో ఫోర్స్గా పనిచేయండి. మీతో నేను మాట్లాడుతున్నా. అదే దేవుని యొక్క ప్రాఫిట్గా బలాశురులైన దేవుని యొక్క దూతల్ని మీ ఇళ్ళలోనికి విడుదల చేస్తున్నా. మీ హీలింగ్ విషయంలో రిలీజ్ చేస్తున్నా, నీ ఫైనాన్షియల్స్ విషయంలో రిలీజ్ చేస్తున్నా, నీ యొక్క హార్వెస్ట్ విషయంలో రిలీజ్ చేస్తున్నా. నీ వైరస్ తొలగిపోయేటట్టు నీ జీవితంలో అది పనిచేయకుండా దేవుని యొక్క హీలింగ్ అనే వాళ్ళ ద్వారా మేనిఫెస్టట్టు నేను ప్రకటిస్తున్నా. నమ్మి తీసుకోవడానికి ప్రయత్నించు. అర్థమవుతుందా? చూడండి, చెడ్డదాన్ని నమ్మే వాళ్ళే భూమి మీద మనుషులు ఎక్కువ ఉంటారండి, మంచిదాన్ని నమ్మేవారు తక్కువ మంది ఉంటారు. అర్థమవుతుందా? చూడండి, అది బైబిల్లో ఉంది. ఎక్కువ మంది వేరే సమాచారాన్ని నమ్మేళ్ళు, కానీ ఇద్దరు మనుషులు యెహోషువ కాలేబులే మంచి సమాచారాన్ని మాట్లాడడం, మంచి సమాచారాన్ని తేగలిగినాం. కనుక మనము రిఫ్లెక్ట్ చేసేదాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, అందరూ వాక్యం చెప్పేవారులే, కానీ అందులో ఏదైతే టాబ్లెట్ నీకు పనిచేస్తుందో దాన్ని నువ్వు తీసుకోవాలి. ఎందుకోసం అంటే అదే స్పిరిట్ యొక్క పవర్, అదే స్పిరిట్ యొక్క నాలెడ్జ్. ఓకే, గమనించండి, యేసు ప్రభుకు తెలుసు. ఏం తెలుసు అంటే నేను చెప్పిన దాని ప్రకారం ఏంజిల్స్ ఫోర్స్గా పనిచేసి రాయి తొరలించి నేను తిరిగి లేవటానికి వస్తారని. ఏంజిల్ యొక్క ఫోర్సు యేసు ప్రభుకు తెలుసు. నీకు కూడా తెలవాలి. అందుకే ఆయన దేవాలయాన్ని పడగొట్టమన్నాడు, పడగొట్టబడ్డది. దేవుని పిల్లరా, అయితే అద్భుతం ఖచ్చితంగా జరిగింది. నీకు కూడా అంతే. దేవుడు పెట్టిన దూతల యొక్క ఫోర్స్ నీ లోపల పనిచేస్తుందని తెలియకపోతే ఏం చేయలేం. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాక్యం తెలియకపోతే ఏమీ చేయడు. మీరు నన్ను నమ్మడానికి ప్రయత్నించండి. నీకు వాక్యంలో అథారిటీలో నువ్వు నడవకపోతే, నీ ఫెయిత్ నువ్వు ఎక్సర్సైజ్ చేయకపోతే, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమీ చేయడు. మీరు నన్ను నమ్మడానికి ప్రయత్నించండి. అట్లే ఉంటాడు తప్ప ఏమీ చేయడు. నువ్వు యాక్ట్ చేస్తే అప్పుడైనా మూమెంట్ అవుతాడు. అర్థమవుతుందా? అందుకే యాకోబులు ఉంది కదా, విశ్వాసము క్రియలను దాల్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, క్రియలు లేని విశ్వాసము మృతతుల్యము. చాలామంది గ్రేస్ అని ఏమీ చేయరు, అది పొరపాటు. గ్రేస్ తోటి దేవుడు నీకు స్ట్రెంగ్త్ని ఇచ్చినప్పుడు నువ్వు క్రియలు చేస్తావు. అప్పుడు దేవుని యొక్క ఏంజిల్స్ మూవ్ అయ్యి యాక్టివేట్ అయ్యి అద్భుతాలు జరిగిస్తారు. ఉట్టిగానే గ్రేస్ అని కూర్చుంటే అది నీకు సబ్జెక్ట్ సగం తెలిసినట్టే. కానీ దేవుని యొక్క గ్రేస్ తోటి నువ్వు మూమెంట్ చేసి నీ ఫెయిత్ను వాడితే ఏంజిల్స్ యాక్టివేట్ అవుతారు. చూడు, ఏంజిల్ యొక్క ఫోర్స్ రిలీజ్ అవుతుంది చూడు, అది ఫుల్నెస్ ఆఫ్ గ్రేస్. అర్థమవుతుందా? గ్రేస్లో ఉన్న ఫుల్నెస్ నువ్వు తీసుకోవాలి. అర్థమవుతుందా? ఏడ తీసుకోవాలి ఆడ తీసుకుంటా, ఏడ నాకు వద్దు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఆ గ్రేస్లో ఉన్న ఫుల్నెస్ను వాడుకున్నప్పుడు మెరకల్స్ అవుతాయి. సో ఇంకా జంప్ అయిదాం, డెప్త్లను వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఇవన్నీ చెప్పేటి జీవితాన్ని మారుస్తాయి. నువ్వు ఎట్లా బతకాలో చెప్తానా, ఈ భూమి మీద భయపడకుండా ఎట్లా బ్రతకాలో చెప్తానా, ఇది అవసరం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుతున్నా. అప్పుడు మోషే ఇజ్రాయేలు పెద్దలు పాలెంలోనికి వెళ్ళిరి. తర్వాత యెహోవా సన్నిధిని ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి
పాలెం చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన దిన ప్రయాణమంతా దూరమునకు భూమి మీద 2 మూరల ఎత్తుల వాటిని పడవేశను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూర్యలను కూర్చుకొని ఉండిరి. తక్కువ కూర్చున్న వానికి మారు తూములు కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాలెంలో చుట్టూ వారు పరిచిరి. ఆ మాంసం ఇంకా వారి పళ్ళలో ఉండగా అది నౌలకమనిపే యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను. చాలా జాలిగా ఇక్కడ దాకా చాలు. ఇజ్రాయేల్కి ఆకలైంది. వీళ్ళకు టేస్టులు గుర్తొచ్చినాయి. అర్థమవుతుందా? ఏం టేస్టులు గుర్తొచ్చినా టేస్టులు గుర్తు రావద్దని కాదు, టేస్ట్ లేకుంటే ఎట్లా తింటాంలే. కానీ అంటే వీళ్ళు ఏం చేసిందంటే వీళ్ళు ఒక ఫూలిష్నెస్లో మాట్లాడిన్లు. అది దేవుడికి బాధ అయింది. ఏంటంటే అక్కడున్నప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు అబ్బా చాలా బాగున్నాయి, అక్కడున్న టేస్ట్లు అక్కడున్న అవన్నీ కూడా ఉంటాయి కదా అక్కడ ఫుడ్ గురించి అవి ఇవి అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఏమీ లేదు, మాకు తిండి లేదు, ఏమీ లేదు, అన్నీ అక్కడ మంచిగా ఉన్నాయి అని దానికి దీనికి కంపేర్ చేసుకుంటా దేవుణ్ణి ఏమో తక్కువ చేసి చెప్తాను, అక్కడున్న దాన్ని ఎగ్జాల్ట్ చేస్తాను. అది దేవునికి మంచిగా అనిపించలే. చాలామందికి అలవాటు ఉంటుంది, నాకు అస్సలు ఇష్టం లేదు 100%. డెవిల్నేమో ఎక్కువ చేసి చెప్తారు, దేవుణ్ణేమో తక్కువ చేసి చెప్తారు. చెప్పే మెసేజ్ మరి దేవుని చెప్తానో దయ్యం గురించి చెప్తానో నాకు అర్థం కాదు. దేవుణ్ణి చిన్న లాజిక్ మిస్ అవుతారు ఏంటంటే నాకు అర్థం కాదు. దయ్యంల గురించి గొప్పగా చెప్తారు వీళ్ళు ప్రవచనంలో. అంటే వాడు ఏదో చేసి పడేస్తున్నాడు, వాడు ఏదో మనల్ని చంపేస్తున్నాడు, ఇక్కడ విసికేస్తున్నాడు, ట్రిగ్గర్ చేసేస్తున్నాడు, అయిపోయింది, మొత్తం కొలాప్స్ అయిపోతున్నావు, భయపెట్టించేది. మరి ఇదంతా ఇదైతే మరి ఇక్కడ చూడండి దేవుడు బాధపడ్డాడు కదా. దేవుడిని తక్కువ చేసి అక్కడ వీళ్ళకి అన్నీ ఉన్నాయట, ఇక్కడ లేవాట. ఇట్లా చేసరికి అసలు వీళ్ళు తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది మన్నా. అది మర్చిపోయింది వీళ్ళు. ఓకే, వీళ్ళ బట్టలు ఇదంతా. ఇప్పుడు నేను లోపలికి పోతే అసలు టైం సరిపోదు నాకు. అసలు అంతా సూపర్ న్యాచురల్ బతుకుతాలు, హైఫై జీవితాలు మంచిగా ఉన్నది వీళ్ళ లైఫ్, గోల్డెన్ లైఫ్. వీళ్ళకి అర్థం కావట్లే. ఎక్కడో పనికిరాని దాంతో కంపేర్ చేసుకొని అక్కడికి పోతున్నారు. ఆడికి పోయి ఒక పనికిరాని ఐగుప్తుతో అంటే వీళ్ళు నాకు అర్థం కాదు కంపేర్ చేసుకునేది. సరే ఓకే, వీళ్ళు మోసకి చెప్పారు, మాకు ప్రాఫిట్ చెప్పారు, మాకు కావాలని. అప్పుడు నేను చెప్తున్నా, వీళ్ళ ఆకలి తీర్చడానికి దేవుడు మాంసాన్ని దేవుడు వీళ్ళకి ఇస్తున్నాడు. ఈ పూరేలు, మాంసం అంటే ఈ పూరేలు, అవి ఒకలాంటి బర్డ్స్. అర్థమవుతుందా? ఈ యొక్క పూరేలు, ఈ యొక్క మాంసం దేవుని యొక్క బిడ్డలారా చూడండి, దేవుడు వీళ్ళకి అనుగ్రహించడానికి ఏం చేసిండంటే ఇక్కడ చూడండి. తర్వాత యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించను. పాలెము చుట్టూ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరము భూమి మీద 2 మూరల ఎత్తుల వాటిని పడజేశాను. ఒక గాలి బయలుదేరిందట. ఉట్టినే మీరు అనుకుంటారు గాలి వచ్చింది, పూరేళ్ళు పడ్డాయి, 2-3 మూరేళ్ళు. నేను అట్లా చదవా, దాన్ని ఆలోచిస్తే స్పిరిట్లో నాకు రెవల్యూషన్ వచ్చింది. ఒక గాలి యెహోవా కానుంచి బయలుదేరిందంటే యెహోవా కానుంచి ఒక గాలి ఏం బయలుదేరింది? ఆ గాలి ఎవరో కాదు, దేవుని యొక్క బిడ్డలారా, యెహోవా కానుంచి ఒక స్పెషల్గా ఒక గాలి వచ్చిందంటే ఒక ఏంజిల్. ఆ ఏంజిల్ పేరు కూడా చెప్తున్నా, విండ్ ఏంజిల్. విండ్ ఏంజిల్స్. వాళ్ళు ఫోర్స్గా పనిచేసేళ్ళు. దేని కొరకు? వీళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి. అర్థమవుతుందా? బైబిల్లో రాయబడ్డ పేర్లు దూతలై ఉన్నాయి, కానీ ఆత్మతో కనెక్ట్ అయి ఉంటే మన దగ్గరకు వచ్చిన దూతలు. ఇప్పుడు ఒక కెరూబు ఉన్నాడంటే కెరూబు ఒక్కడే ఉన్నాడు, ఆయన కింద చాలామంది ఉంటారు ప్రొడక్షన్ కలగజేయడానికి. వాళ్ళ పేర్లు కూడా చెప్తారు మనకు. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు నా పేరు ఇది, నేను దేవుని కాడ నుంచి వచ్చిన, నీకు ఇది చేయాలి, నువ్వు ఇది చేసుకోవాలన్నది కూడా చెప్తారు. ఇవి చెప్తే నమ్మరు మనుషులు. ఏం నమ్ముతారో మీకు నేను ఆల్రెడీ చెప్పా. కానీ ఇట్లాంటివి చెప్తే ఒక ప్రింట్ వేసి పడేస్తారు, ఒక బ్యానర్ వేసేస్తారు, ఇది కరెక్ట్ కాదని. అందులో ఏం కరెక్ట్ కాదో నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? వీళ్ళు ఇక్కడ ఒక గాలి దేవుని కాడ నుంచి బలంగా వచ్చింది. యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి. దేవుని కాడ నుంచి గాలి వస్తుందా? ఆ గాలి అంటే దేవుని ఒక బిడ్డలారా, మరి కొత్త నిబంధనలకు వచ్చరికి గాలి వంటి ఒక ధ్వని. ఇదేంటిది మరి? ఏంజిల్స్ అండి వీళ్ళు. అర్థమవుతుందా? ఏంజిల్స్ వీళ్ళు. అర్థమవుతుందా? ఆ ఏంజిల్ పేరే విండ్ ఏంజిల్. అర్థమవుతుందా? ఆ ఏంజిల్ ఎప్పుడైతే ఫోర్స్గా పనిచేసిండు, అది నేను చెప్పదలుచుకుంది. ఎట్లా అట మామూలు కాదు. ఆ గాలి ఎట్లా ఎటో పోయే గాలి, అది అసలు వేరే దిక్కు పోయే గాలి, ఇంకా వేరే కాడ ఉంటుంది అది. ఆ వేరే దిక్కు పోయే గాలిని దేవుడు ఏం చేస్తాడు? ఆ ఏంజిల్ని ఇటు డైవర్ట్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ విండ్ ఏంజిల్ పనిచేసిండో, ఎట్లా పనిచేసిండో ఇది నా ట్రిగ్గర్ చేసేది. ఫోర్స్గా బలమైన మాట చెప్తున్నా, నాకు ఇష్టమైన మాట చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, స్పిరిట్లో ప్రెస్ చెప్తున్నా, 10,000 టైమ్స్ చెప్తున్నా. ఏంజిల్ యొక్క ఫోర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, పూరేళ్ళు ఇటు తిరిగినాయి. 2 మూరలంత పొడవునంత ఎత్తున 2 ఫీట్స్ వేసుకోండి, ఇంత 2 ఫీట్స్ 3 ఫీట్స్ ఈ హైట్స్లో వచ్చి పడిపోతే మనోళ్ళు తినలేక వెక్కసం పుట్టింది. అబ్బాయి గొద్దు దేవుని స్టైల్ అట్లుంటుంది. నువ్వు అడిగితే
దేవుడు జనములను స్వాస్థ్యంగా ఇస్తా అంటాడు. ఇప్పుడే కనపడకపోవచ్చు, కానీ అడుక్కుంటా పోతా అంటే అదే అనుగ్రహింపబడుతుంది. అర్థమవుతుందా? కొంతమంది మనీ పట్టుకుంటారు, ఇదే దేవుడు అనుకుంటారు, ఇదే ఫెయిత్ అనుకుంటారు. 100% అది కాదు. నీ ఫెయిత్ అనేది దేవుని యొక్క బిడ్డలారా, నీకు అంత పెద్ద మనీ ఉన్నప్పుడు నువ్వు చెప్పేదాంట్లో ఎంత దమ్ము లేకుంటుంటుంది నాకు అర్థం కాదు. ఇది ఉండాలి, అది ఉండాలి. అర్థమవుతుందా? కనుక అప్పుడు సంథింగ్ ఏదో గ్రేట్ వేలా దేవుడు మూవ్ అవుతాడు. కనుక అది ఒక జస్ట్ క్రేజీ మాత్రమే భూమి మీద, లిటిల్ క్రేజీ. కానీ దీంట్లో నుంచి వచ్చే సారవంతం ఉంటుంది చూసినావా, అది అప్పుడు రిలీజ్ అవుతా అంటే అసలు ఏముంటుంది అప్పుడు లైఫ్. అందుకే బైబిల్ ఈ విధంగా క్లియర్గా సెలవుస్తుంది. అంతా 2 మూడల పూరెలు అంత ఎత్తున వచ్చి పూరెళ్ళు పడిపోయినాయి. 2 మూడలంత పూరెలు వచ్చి పడ్డాయి. ఆకలి అనేది తీర్చబడ్డది. ఏంజిల్ చాలా స్పెసిఫిక్గా ఫోర్స్గా పనిచేసిండు. అంటే దేవుని యొక్క దూతలను పనిచేసినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా ప్రొవిజన్ ఎట్లా రిలీజ్ అవుతుందో చూడండి. ఈరోజు దేవుని యొక్క ప్రవక్తగా ఫైనాన్షియల్ ఎంటింగ్ కలిగజేసే ఏంజిల్ని ఏ సమయంలో రిలీజ్ చేస్తున్నా, వాళ్ళ దగ్గర యాక్టివేట్ చేస్తున్నారు. నీ ఫైనాన్సెస్ మీద వాళ్ళు పనిచేస్తారు. దేవుని యొక్క రక్తాన్ని నీ ఫైనాన్సెస్ మీద అప్లై చేస్తున్నా. నీ యొక్క పాస్బుక్ల మీద, నీ చెక్ బుక్ల మీద నీ గ్రేట్ ఏం తెలుసా, దేవుని యొక్క రక్తం ప్రోక్షిస్తున్నా, దేవుని యొక్క రక్తాన్ని అప్లై చేస్తున్నా, దేవుని యొక్క రక్తాన్ని వాటి మీద డిక్లేర్ చేస్తున్నా. నువ్వు ఫెయిత్ తోటి వాటి మీద ప్రోక్షించుకుంటున్నావు కాబట్టి వేరే వాళ్ళ దాని మీద బ్లడ్ లైన్స్ ఉన్నాయి, నీ మీద బ్లడ్ లైన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్లెస్ అవుతావు, ఖచ్చితంగా ఆశ్చర్యింపబడతావు. ఆ బ్లడ్ ఎక్కడ ఉంటుందో పోయినసారి ఒకటి చెప్పా, ఆ ఏంజిల్ వచ్చినప్పుడు దేవుని యొక్క గ్రేస్ రిలీజ్ అవుతుందని చెప్పా, దేవుని యొక్క గుడ్నెస్ రిలీజ్ అని చెప్పా. ఇప్పుడు ఏం చెప్తున్నా, దేవుని బ్లడ్ ఎక్కడైతే ప్రోక్షింపబడుతుందో అక్కడ ఏంజిల్స్ మూమెంట్ అవుతారు. యోబు చుట్టూ దేవుడు కంచగా వేసిండు, అంటే రక్తాన్ని ప్రోక్షించాడు. యేసు యొక్క రక్తము యోబు చుట్టూ ప్రోక్షింపబడ్డప్పుడు వెంటనే దేవుని యొక్క దూతలు కూడా ఆయన ఇంటి చుట్టూ కావాలిగా ఉన్నారు. తన దూతలని కావాలిగా పెట్టినావు కదా అంటాడు అపవాది. అంటే అర్థం చేసుకోవడం ప్రయత్నించండి, మన చుట్టూ దేవుని యొక్క బిడ్డలారా ఆ యొక్క దూతలు, వీళ్ళని ఆ దేవుని యొక్క దూతలు మన చుట్టూ ఆ బ్లడ్ పెట్టుకున్నప్పుడు ఆ బ్లడ్ చుట్టూ దేవుని యొక్క బిడ్డలారా ఆ యొక్క ఏంజిల్స్ వస్తారుగా, వీళ్ళని సన్ ఆఫ్ గాడ్ ఏంజిల్స్ అంటారు. అంటే వీళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ యోబు గ్రంథంలో అపవాది వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా వెళ్తారు దేవుని యొక్క దూతలు రిపోర్ట్ చేయడానికి యోబు కోసం. వీళ్ళు సన్ ఆఫ్ గాడ్ ఏంజిల్స్, అంటే దేవుని యొక్క బిడ్డలారా ఫ్లష్ అండ్ బాడీలో ఉంటారు. మీరు భాషల్లో ఎక్కువగా మాట్లాడినప్పుడు ఇట్లాంటి మర్మాలు తెలియబడతాయి. ఉట్టినే రబ 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 అనగానే మర్మాలు తెలియజేయబడాయి. మనుషుల ముందు రాగానే ఏదో ఒక 2 మాటలు ఉచ్చరించగానే జరగదు. అది కాన్బట్ అసలు అది కాన్ పని. నేను చెప్తానుగా, అది గంటల తరబడి నానితే అవి అర్థం చేసుకునే స్థితిలోనికి వస్తే సంవత్సరాల తరబడి చేస్తా అంటే అవి ఏమైపోతాయి, అండర్స్టాండింగ్లోనికి వచ్చేసి అవి ఏం మాట్లాడుతున్నామో తెలిసిపోతే ఇట్లాంటి మర్మాలు చెప్పేస్తాం ఈజీగా. అసలు ఇంగ్లీష్ వచ్చినా ఇంగ్లీష్ రాపోయినా, హీబ్రూ వచ్చినా హీబ్రూ రాపోయినా, గ్రీక్ వచ్చినా గ్రీక్ రాపోయినా, ఏది వచ్చినా ఏది రాపోయినా నేను ఇట్లాంటి సీక్రెట్స్ 20 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా. కారణం ఏంటంటే అవి నాకు అర్థమవుతాయి కాబట్టి. అర్థమవుతా అంటే 24 అవర్స్ అర్థం కావు. 24 అవర్స్ అర్థమవుతానే అని చెప్తాను అంటే అబద్ధమే. 24 అవర్స్ భాషలు అర్థమవుతానే అని నేను చెప్పినట్టే ఎవరైనా చెప్తానంటే అబద్ధం. ఆ మాట నేను అర్థం కావు అవి. కానీ చేసుకుంటా పోతా అంటే కొన్ని టైంలో స్పెసిఫిక్గా అవి అర్థం చేపిస్తాడు. ఎందుకోసం అంటే నీకేదో చెప్పడానికి ఆయన భాషల్లో. అర్థమవుతుందా? కొంతమంది ఏం చెప్తారో వాళ్ళకి 24 గంటలు అర్థమవుతాయి అంటారు. 24 గంటలు అర్థమవుతాయా? దాన్ని అర్థం కాబట్టి అన్నోన్ టంగ్ అంటాం. అసలు అర్థం కాకుంటుంటాయా? అర్థమైతే చేస్తూ ఉంటాయి. అందుకే వాటిని అర్థం చెప్పే శక్తి అంటారు. అన్నీ క్లియర్గా చెప్తాను నేను. ఇక ఏంజిల్ యొక్క ఫోర్స్ పనిచేసినప్పుడు ఏమైంది, ఫుడ్ ప్రొవిజన్ దొరికింది, మాంసం దొరికింది, వీళ్ళ ఆకలి తీర్చబడ్డది. 2-3 పూరీలంతా ఎత్తున వీళ్ళ ఆకలి తీర్చబడ్డదానికంత ఎక్కువగా వీళ్ళు అసలు వెక్కసం అయిపోయింది. అది ఇక మాంసం తినలేమని అట్లా అంత పంపించిండు దేవుడు. అంత దేవుడు రిలీజ్ చేసిండు. అంతా వీళ్ళ కడుపును చూసిండు దేవుడు. నువ్వు కడుపార తిని తృప్తి పొందేటట్టే చేస్తాడు తప్ప సింహం పిల్లలు ఆకలిగా ఉంటాయి కానీ నీ పిల్లలకు లేమి కలగదా అని ఉంటుంది. నీతిమంతుడు ఎప్పుడూ భిక్షం ఎత్తాడు. ఇక్కడ కొన్ని మాటలు చెప్తా. చాలామందికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఏంటంటే నేను దేవుని కోసం మనీని ఇస్తే అయిపోతుంది, దీన్ని ఇవ్వకుంటుంటే నేను వాటిని కాపాడుకున్న వ్యక్తినని. దీనికంటే చెడ్డ ఆలోచన భూమి మీద మరొకటి లేదు. నువ్వు దేవుని కాడ ఇచ్చిన మనీ నిన్ను ప్రొటెక్ట్ చేసి, నిన్ను హీల్ చేసి, నీకు ప్రొటెక్షన్ ఇచ్చి, నిన్ను అన్ని విధాలా సాటిస్ఫై చేస్తుంది తప్ప నేను ఆయనకి ఇచ్చుట వల్ల నా మనీ అయిపోతుంది అనే పెద్ద ఆలోచన అబద్ధం. అది దయ్యం పెట్టే ఆలోచన. ఈరోజు దాన్ని ఏ సమయంలో రిమూవ్ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. నువ్వు తీసేసుకోవడానికి ప్రయత్నించు. నిజం నా మాట నమ్ము. అబద్ధానికి నువ్వు స్ట్రెంత్ ఇచ్చి ఆ అబద్ధాన్ని నమ్ముతున్నావు. కానీ ఎక్కడో నీ లోపల ఆ మనస్సు అనేది
మరి నీకు అట్లాంటిది లేనప్పుడు ఎందుకు నీ మనసు గద్దిస్తూ ఉంటుంది, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదని. నాకైనా ఎవరికైనా అంతే అవుతుంది. మనం ఏదైనా రైట్ చేయకుంటున్నప్పుడు అది గద్దిస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఆ మనస్సాక్షి గద్దించినప్పుడు వినకపోతే అది ఆఖరికి చచ్చిపోద్ది. ఏమైందంటే అలవాటు అయిపోతుంది. నేను ఒక వ్యక్తిని అడిగా, తప్పు ఎట్లా చేస్తావు నువ్వు అని. భయం అనిపించదా అన్నాడు, సముద్రం నీళ్ళు ఫస్ట్ తాగితే చాలా కష్టం అనిపిస్తాయి, కానీ రోజు తాగుతుంటే ఉప్పి కూడా మంచిగా అనిపిస్తాయి అన్నాడు. అయిపోయింది. మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసింది. అంటే వీళ్ళుగా ట్రిగ్గర్ దాటి వెళ్ళిపోయారు. అంటే ఆ మైండ్ బౌండరీ లైన్స్ దాటి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? కానీ నీ మైండ్ నీ స్వాధీనంలో ఉంచాలంటే నువ్వు ఒక్కటే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంతో దాన్ని ఏలుతూనే ఉండాలి. ఆ వచ్చే నెగిటివ్ రోల్స్ని పంచలు చేస్తూనే ఉండాలి. జీవితం ఉన్నంతకాలం ఇట్లా పోతూనే ఉండాలి. గ్రేస్ను కోరుకుంటా. ఆకలి అయింది, దేవుడు పంపించిండు, ఫోర్స్గా ఏంజిల్స్ పనిచేశారు, రిలీజ్ అయింది ప్రొవిజన్. దేవుని యొక్క దూతలు బిహైండ్ సీడ్స్లో నువ్వు నాటినప్పుడు పనిచేస్తారు తెలుసా. నీ టైస్ నాటినప్పుడు వాళ్ళు పనిచేస్తారు, నీ ఆఫరింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు పనిచేస్తారు. నువ్వు నన్ను నమ్ము, నీకు తెలియదు అని నేను చెప్తున్నా. వాళ్ళు నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు పనిచేస్తున్నావు అంటే వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు రిలీజ్ అవుతారు. దేని కొరకంటే నీ సెక్యూరిటీ, నీ ప్రొటెక్షన్, నీ ప్రొవిజన్, నీ గైడెన్స్, నీ టీచింగ్ అన్నీ కూడా. గాబ్రియల్ దూత వస్తాడు డానియల్ కాడికి, ఆ యొక్క ఈవిల్ స్పిరిట్స్ అడ్డగిస్తే. ఈవిల్ స్పిరిట్ అడ్డగించింది, నేను కాదనట్లే, కానీ అంతటితో ఆగలే కదా. గాబ్రియల్ పోయి మికాయల్ని పట్టుకొని వస్తాడు. మికాయల్ ఏం చేసి ఫైట్ చేసి విక్టరీని ఇస్తాడు. టోటల్ ఫైనల్గా ఎవరికి జయం వచ్చింది? డానియల్కి వచ్చింది. భూమి మీద దురాత్మలు లేవని చెప్పట్లే, ఉండయి, కానీ వాటి మీద ఫైనల్గా దొరికేది నీ విక్టరీ. ఎందుకోసం? ఏంజల్స్ నీతో ఉన్నారు కాబట్టి. నువ్వు హెలికాప్టర్ పోయేటప్పుడు మేఘాలు రావా అండి? రావని కూడా అని చెప్తాడా? చెప్తే నేనైతే ఎవరైనా నమ్ముతారా? భూమి మీద ఎవరు నమ్మరు. ఆ మేఘాలను చూసి హెలికాప్టర్ ఆగిపోతుందా? మేఘాలలోనే పోతుంది, కానీ మేఘాలు ఏం చేయట్లే. కానీ మేఘాలలో వెళ్ళినా దాని గమ్యం చేర్చబడుతుంది. భూమి మీద వేరే స్పిరిట్స్ ఉన్నాయి, నేను చూస్తూనే ఉంటా, బట్ అవి ఏమీ నేను చేయలేవు. ఎందుకంటే యేసు రక్తంలో నువ్వు దాచిపెట్టబడ్డావు. ఏంజిల్ యొక్క ఫోర్సు నీకు పనిచేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? భూమి మీద ఎక్కడ ఉంటాయండి? ఎక్కడైనా ఉంటాయి. అట్లా అనుకుంటా పోతే నువ్వు భూమి మీద ఉండదు, పోయి అడవిలో ఉండాలి ఒక్కనివే, ఎవరికి సువార్త చెప్పకుండా. అర్థమవుతుందా? వీళ్ళ మీద వాళ్ళ మీద ఉండడు కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి స్పిరిట్స్. అర్థమవుతుందా? అర్థం కాదని చెప్తాను. ఒక ప్లేస్లో యాక్సిడెంట్ అయిందంటే ఆ ప్లేస్లో కుప్పలు ఉంటాయి, నీకు తెలియదని చెప్తున్నా ఓపెన్గా. అందుకే అక్కడ అయిందంటే యాక్సిడెంట్ మళ్ళీ అవుతుంది. గవర్నమెంట్ ఎన్నో యాక్షన్స్ తీసుకుంటుంది. ఎందుకు? అక్కడ ఏం కావట్లే, అక్కడ ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. అందుకే అగైన్ అండ్ అగైన్ మళ్ళీ అవుతూ ఉంటాయి. డెత్స్ అక్కడే అవుతూ ఉంటాయి, ఆ టర్నింగ్లో అవుతూ ఉంటాయి, ఆ బ్రిడ్జ్ కాడనే అవుతూ ఉంటాయి. కారణం ఏంది? అక్కడ ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి. క్వశ్చన్ చూస్తారా, ఆన్సర్ రాస్తారా? క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు ఆన్సర్ ఫిల్అప్ చేయాలి కదా. అక్కడ ఉంటే నువ్వు దేవుని ప్లేట్లో దాచిపెడితే గాఢ అంధకారం కూడా నీకు వెలుగులాగానే మారుతుంది. ఎందుకోసం? ఆయన రక్తంలో దాచిపెట్టబడ్డావు కాబట్టి. అంటే ఆ ఈవిల్ పవర్ అంతా కూడా ఓవర్కమ్ అయ్యే ఎనైటింగ్ దేవుడు మనకు ఇచ్చిండు. కనుక పెద్ద గొప్ప చేసి చెప్పకండి దయ్యాన్ని, లేకపోతే ఇంకో దాన్ని. దేవుని యొక్క శక్తితో దాన్ని డిఫీట్ చేయండి. దేవుని గురించి మాట్లాడండి. నేను ఎట్లా మాట్లాడతానో నేను ఒకసారి అంటే బిల్లీ గ్రామ్ కూడా ఇదే మాట చెప్పిండు. ఏమని చెప్పిండంటే, చాలామంది డీమన్ స్పిరిట్స్ గురించి చెప్తారు, ఏంజిల్స్ గురించి చెప్పట్లే. అందుకే నేను ఏంజిల్స్ గురించి చెప్తాను, వీళ్ళు దేవుని గురించి చెప్తాను, దయ్యం గురించి చెప్తాను, నాకు అర్థం కావట్లే అని ఏంజిల్స్ కోసం చెప్పాడట. నాకు తెలియదు, అది నెట్లో కూడా లేదట. కానీ ఆ రోజుల్లో ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తాను, ఆ 4 ముఖాల గురించి ఎప్పుడో చెప్పాడట అమెరికాలో బిల్లీ గ్రామ్. అర్థమవుతుందా? కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ టైంలో నీకు కావాల్సింది ఇవి. రాగాలు తీసుడు కాదు, అభిషేకంలో మూమెంట్ అయ్యేదాన్ని నువ్వు తీసుకోవడానికి ప్రయత్నించు, అభిషేకంలో మునగడానికి ప్రయత్నించు, అభిషేకింపబడిన పాటలు పాడు, అభిషేకంలో నడవడానికి ప్రయత్నించు. దాన్ని నువ్వు ఎంత స్టైలిష్గానే మార్చుకో, నువ్వు ఎంత స్టైల్గానే మాడు. నువ్వు ఆ పాపలో పాడుతావు, ఈ పాపలో పాడుతావు, నాకు తెలియదు ఏ పాప, కానీ నువ్వు ఎంత స్టైలిష్గానే చేసుకో. బట్ ఏంటంటే ఆ ఎనైంటింగ్ అనేది ఫ్లో కావాలి పాటలో నుంచి, ఆ రాసే దాంట్లోంచి ఎనైంటింగ్ అనేది ఫ్లో కావాలి. అసలు స్ట్రెంత్ ఇవ్వాలి, దమ్ ఇవ్వాలి, బ్లడ్ లైన్ చూపెట్టాలి, అభిషేకం కుమ్మరింపబడాలి. అట్లా అద్భుతాలు జరుగుతాయి. నాకు తెలిసిన ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ 20 years బ్యాక్ నేను చూసా. ఆయన వచ్చి పాటలు పాడుతున్నప్పుడు వీల్ చైర్లు ఉన్న లేచి నడిచేవారు. పాటలు పాడుతుండగానే సిగరెట్ తాగేటోళ్ళు, లేకపోతే ఇంకో బ్యాడ్ హ్యాబిట్ వాళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళు, ఈయన ఏం చేసేటోడు కాదు, వర్షిప్ చేస్తా అంటేనే ఆ గిటార్తో పాటలు పాడుతూ అంటేనే సబ్ దయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయేటి. ఏం ప్రత్యేకంగా ప్రేయర్ చేసేటోడు కాదు. నాకు తెలిసిన మన తెలుగు మ్యాన్ ఆఫ్ గాడ్ ఇప్పుడు లేడు, చనిపోయాడు. నేను అతన్ని కలిసే కూడా. అతడు ఇట్లా మనుషుల మధ్యలోంచి వెళ్తే గర్వంగా ఉండే ఆత్మలన్నీ పట్టిన వాళ్ళు దయ్యాల్లాగా వెళ్ళిపోయేటి. ఆ స్పిరిట్స్ అన్నీ కూడా ప్రౌడ్గా చేస్తూ ఉంటారు చూసినావు కొంతమంది. ఆ స్పిరిట్ పట్టిన వాళ్ళు కూడా వెళ్ళిపోయేటోళ్ళు. లోపల పిన్స్ ఉంటే అవి కూడా కరిగిపోయేటి ఆయన ఇట్లా వెళ్తా అంటేనే. ఎప్పుడు 30 years బ్యాక్.
ఇవన్నీ ట్రమెండస్. ఎక్కడ చూస్తామండి ఇట్లాంటి ఎనైటింగ్ ఫ్లో అయ్యేది, ఏంజల్స్ మూవ్ అయ్యేది, గ్రేట్ పవర్ రిలీజ్ అయ్యేది. అర్థమవుతుందా? ఇట్లాంటివి వినాలి. నేను మొన్న నా ప్రాఫిట్ స్కూల్ ఒక రెవల్యూషన్ చెప్పిన, మస్తు టచ్ అయిపోయింది జనాలకి. అవి తీసుకుంటే దేవుని బిడ్డలారా నువ్వు ఆత్మ సంబంధంగా గొప్ప బ్లెస్సింగ్ చూస్తావు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏంజిల్ ఫోర్స్గా పనిచేశాడు. నేను చెప్పేది ఏంజిలిక్ యొక్క ఫోర్స్ గురించి చెప్తున్నా. మన దేవుడు సూపర్ న్యాచురల్ ఆల్మైటీ గాడ్. ఆకాశానికి భూమికి దేవుడు హోల్ యూనివర్స్ మొత్తం కూడా క్రియేట్ చేసిన క్రియేటర్. ఆయన ముందు ఏది నిలబడలేదు. ఏ బ్యాక్టీరియా, ఏ వైరస్, ఏ ల్యాక్, ఏ డిసీజు, ఏ పావర్టీ, ఏ దానికి కూడా పవర్ లేదు. అది జీరో అయిపోయింది. అది ఎప్పుడో వన్స్ ఆఫ్ టైంలో దేవుడు క్రూసిఫైడ్ కాకముందు, కానీ బ్లడ్లో షేర్ చేసిన బ్లడ్ తోటి ఎవ్రీథింగ్ అన్నీ కూడా సెటరేట్ అయిపోయినాయి. దేవుడు ద్వారాన్ని ఏవన్నీ మన కొరకు ఓపెన్ చేశాడు. మనం చేయాల్సిందల్లా స్క్రిప్చర్స్ నమ్మి మనం ఆ యొక్క ఏంజల్స్ని యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళు ఫోర్స్గా వాళ్ళు మన కోసం పనిచేస్తారు. కనుక ఈ భూమి మీద ఒక ఫోర్స్ ఉన్నది, అది తెలుసు మనకు. దానికి నెగిటివ్ ఫోర్సు దేవుడి ఫోర్సు. ఈ భూమి మీద దానికి దేవుడు నెగిటివ్గా పెట్టాడు. ఈ భూమి మీద ఒక పవర్ పనిచేస్తే దేవుని యొక్క పవర్ ఆల్మైటీ. అది చూద్దామా? నువ్వు ఆ నుంచి వచ్చినైతే అది చూస్తావు, ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ చూస్తావు. మట్టి నుంచి వచ్చినవాడు మట్టినే చూస్తాడు, పైనుంచి వచ్చినవాడు పైనుంచే చూస్తాడు. నువ్వు పైనుంచి వచ్చిన వ్యక్తివని నీకు తెలిస్తే నువ్వు అక్కడికే వెళ్ళిపోతావు. మన్నైపోతుంది, ఆత్మ తిరిగి దేవుని కాడికి వెళ్ళిపోతుంది. ఈ గుడారము ఏదో ఒకరోజు శిథిలం అయిపోతుంది. కానీ ఇది తాత్కాలికమైంది. తాత్కాలికమైన గుడారం గురించి బ్రతుకుతున్నావా, లేదా అక్కడ నుంచి నువ్వు వచ్చిన వ్యక్తివి అది శాశ్వతమైంది, నేను తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్తానంటే నీ ఇంటికి నువ్వు పోవడానికి నువ్వు ఎందుకు భయపడతానో నాకు అర్థం కావట్లే. ఎప్పటికైనా వెళ్తావు. దాని గురించి ఇన్ని బాధలు ఇన్ని వేదాలు పడాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా తిరిగి వస్తే మళ్ళీ నీ ఇంటికి పోతావు గాను. అట్లనే మళ్ళీ ఎక్కడికి పోయినా లాస్ట్ కాడికే పోతాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము. నేను అన్యజనులందరికీ కదిలింపకుండా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులను తేబడుదును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యంలో 10కు యెహోవా వాక్కు. బాబా ఈ మందిరమును మహిమతోటి నింపుతాడట. ఏ మందిరం? ఇదే దేవాలయం. ఇదే అక్కడ కట్టిన కట్టడ ఉంటుందో పోతుందో నాకు తెలియదు, కానీ ఈ కట్టడ నీ ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. దీంట్లో మహిమతోటి నింపుతాడట. కింద ఏమంటారు తెలుసా? కింద చూడగానే ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యంలో యెహోవాకు. వెంటనే సిమిలర్గా చూడు, దానికి రాసాడు, వెండి నాది బంగారం నాది, ఇదే సైన్యంలో యెహోవాకు. అంటే ఏ దేహము మీద దేవుని యొక్క మహిమ వచ్చి ఈ దేహంలో మహిమ నివాసం చేస్తుంటుందో ఆటోమేటిక్గా అక్కడ హీలింగ్ కూడా మేనిఫెస్ట్ అయ్యి, దాంతోపాటు బంగారం నాది వెండి నాది దీని దానికి సంబంధం ఏంటంటే ప్రాస్పరిటీ కూడా ఇస్తాడు. అసలు బాగుండి ఆఖరికి ఏం తెలియకుండా రోగాల చేత బాధపడితే అది ప్రాస్పరిటా కాదుగా. ఏం తినాలన్న భయం ఎందుకోసం అంటే మనీ ఉంటుంది, కానీ తినాలంటే భయం ఎందుకోసం అంటే డిసీజ్ ఉందిగా, అది కాదుగా ప్రాస్పరిటీ అంటే. అందుకే ఈ యొక్క దేహాన్ని దేవుడు ఏం చేస్తాడంటే హీల్ చేస్తాడు. మహిమతోటి నింపి ఈ యొక్క దేహాన్ని దేవుడు బాగు చేసి, వెండి నాది బంగారం అంటే క్లియర్ చెప్తున్నాడు ప్రాస్పరిటీ కూడా నీకు ఇస్తా అని. ఏం వాక్యం అండి ఇది! ఈ మందిరంను ఈ యొక్క మందిరంను ఈ దేహాన్ని మహిమతో నింపుతాడు. నాకు ఆఖరికి అర్థమైపోయింది అంటే మన ఆత్మలో దేవుని మహిమ ఉండుడే కాదు, మన శరీరం మీద కూడా దేవుని మహిమ దిగి వస్తుంది. మన శరీరం బాగడానికి కూడా గ్లోరీ మేనిఫెస్ట్ అవుతుంది. ఈ శరీరం మీద కూడా దేవుడు తన మహిమను నింపుతాడు. అందుకే ఈ దీన శరీరమునకు ఆయన మహిమను అనుగ్రహించనని ఉంటుంది కొరింథీల. ఏది రాప్చర్ అప్పుడు మర్తమైంది, ఈ మర్తను ధరించుకున్నప్పుడు ఈ మట్టి శరీరానికి మహిమను కూడా ఇస్తాడట. ఆ మహిమ అనేది ఛాయగా ఇప్పుడే పనిచేస్తుంది. కనుక మీ అందరికీ చెప్తున్నా, దేవుడు తన యొక్క ఏంజిల్ యొక్క ఫోర్స్ తోటి నీ యొక్క దేహం అనే దేవాలయంలో లేదా నీ మందిరంలో దేవుని యొక్క గ్లోరీ అన్నది మేనిఫెస్ట్ అయ్యి ఇందులో మహిమ ఉన్నది. అందుకే ఏదైనా డిసీజ్ దాకాలంటే ఊతే వెళ్ళిపోతుంది. వాయ్ గ్లోరీ ఉంది. గ్లోరీ ముందు రోగాలు ఉంటాయా? గ్లోరీ ముందు పావర్టీ ఉంటుందా? ఏది ఉండదు. పరిస్థితి ఎట్లనే ఉండండి, స్క్రిప్చర్స్ని నమ్మాలి అంతే. నేను అదే అంటా, నేను అదే నేర్చుకుంటాను, అదే ప్రాక్టీస్ చేస్తా. దీన్ని నమ్మితే నీ జీవితం మారిపోద్ది.
యోహాను సువార్త 5వ అధ్యాయము. అటు తర్వాత యూదుల పండగకు వచ్చాను కనుక యేసు యెరూషలేములకు వెళ్ళాను. యెరూషలేము గొర్రెదారంన హెబ్రీ భాషలో బెతెస్దా అనే కోనేరు గలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో ఆయా సమయములో దేవుని దూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలించిన పిమ్మట మొదటి ఎవడు దిగునో ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడును. గనుక ఆ మంటలపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. చాలు నాకు 5 వచనాలు చాలు. ఆయా సమయంలో దేవుని యొక్క దూత వచ్చి ఆయా సమయంలో కొన్ని సీజన్స్లో, కొన్ని టైమ్స్లో స్పెసిఫిక్గా ఏంజల్స్ రిలీజ్ అవుతారు. ఈ సీజన్లో, ఈ టైంలో మనుషులు డెత్కు చనిపోతున్నారు, ఆ డిసీలో పడిపోతున్నారు. కనుక ఇట్లాంటి సీజన్లో దేవుడు ఆన్సర్ పంపిస్తున్నాడు. ఏంజిల్ ఫోర్స్గా వచ్చి వాటర్ తాకంగానే ఆ వాటరు మామూలుగా లేదు. అంతకుముందు ముఖాలు కడుక్కునేటోళ్ళు, బట్టలు ఉతుక్కునేటోళ్ళు, స్నానాలు చేసుకునేటోళ్ళు, ఆడుకునేటోళ్ళు, స్విమ్ చేసేటోళ్ళు. కానీ దేవుని యొక్క దూత నీళ్ళని తాకంగానే, ఏంజిల్ యొక్క ఫోర్స్ రిలీజ్ కాగానే అది ఆ నీళ్ళ ముట్టుకునే బాగా అయిపోతుంది. ఆ ఒక్కసారి ఏంజిల్ ముట్టుకున్నప్పుడు వాటరు అసాధారణమైనంగా మారిపోతున్నాయి. అంటే ఎంత అసాధారణంగా మారిపోతున్నాయి అంటే నాకు అర్థమైంది, అవి జిఎస్ యొక్క బ్లడ్ లాగా మారిపోతున్నాయి. జిఎస్ యొక్క బ్లడ్లో ఎట్లాంటి రోగాలైనా వెళ్ళిపోతాయి కదా. అందుకే నేను చాలాసార్లు వాటర్కి ప్రేయర్ చేసి ఇట్లా నీళ్లు చల్లితే ఈ విల్ స్పిరిట్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అది బ్లడ్ లాగా చూస్తా. ఇది నేను న్యూ టెస్ట్మెంట్లో కూడా చూపెడతా. మోషే తన దగ్గర సేవకరణ పాత్రల మీద, గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తాన్ని తీసుకొని మనుషుల మీద, సేవకరణ పాత్రల మీద, అన్నిటి మీద వాటిని ప్రోక్షించి, నీళ్లను, రక్తాన్ని ప్రోక్షించి ప్రజలను ఆశ్రయించినట. కనుక దేవుని యొక్క నీళ్లకు మనం ప్రేయర్ చేస్తుంది బ్లడ్ లాగా చూస్తే మిరకల్స్ మేనిఫెస్ట్ అయితే. నేను స్పిరిట్లో హెవెన్ వెళ్ళినప్పుడు దూతలు నా మీద నీళ్లు పోశారు, ఇది దేవుని యొక్క బ్లడ్కి సూచన అని చెప్పారు. నువ్వు భూమి మీద వెళ్ళి ఈ యొక్క పని చేసినప్పుడు ప్రజలు హీల్ అవుతారని చెప్పారు. ఎప్పుడో జరిగింది ఇది, ఎప్పటి నుంచో నీళ్ళు పోసా. కానీ నన్ను చూసి చాలామంది అంత తెలుసుగా అంత పిచ్చి చేస్తారు. పాజిటివ్ ఉన్నాక నెగిటివ్ కూడా స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? కానీ నిజంగా స్క్రిప్చర్స్ ప్రకారం వాటర్ పోస్తే మిరకల్స్ అవుతాయి, నీళ్ళు పోస్తే మిరకల్స్ అవుతాయి. చూడండి, గమనించండి, ప్రయత్నించండి. వాటర్ని ఎప్పుడైతే ఇట్లా అప్లై చేస్తాం మిరకల్స్ మేనిఫెస్ట్. అంతే దీత ఎప్పుడైతే నీళ్ళని దాకిండో ఏంజిల్ యొక్క ఫోర్స్ రిలీజ్ అయింది. ఏంజిల్ యొక్క ఫోర్స్ రిలీజ్ అయింది. ఎట్లాంటి వ్యాధిగ్రస్తుడైనా ఇక అక్కడ ఉన్న ఆ గుంపుల రోగులన్నీ ఏమైపోవాలి, ఖాళీ అయిపోవాలి, హాస్పిటల్స్ ఖాళీ అయిపోవాలి ఏంజిల్స్ రిలీజ్ అయితే. అర్థమవుతుందా? ఎందుకోసం? అది మిరకల్ పవర్ కాబట్టి దేవుడు పెట్టిండు వాళ్ళని మన కోసం, అంతే. ఎట్లాంటి వ్యాధిగ్రస్తుడైనా, ఏ రోగమైనా వెళ్ళిపోతుంది దేవుని కాడ, యేసుప్రభు కాడ ఏ రోగమైనా పోతుంది. బైబిల్ దేవుని రక్తం చేత రాయబడ్డ గ్రంథం. అందుకే గ్రంథంలో దమ్ముంది. అందుకే గ్రంథాన్ని నమ్మి ప్రీచ్ చేస్తున్న బోల్డ్గా, ధైర్యంగా. ఎందుకంటే ఇది రక్తంతో రాయబడిన గ్రంథం, రక్త అభిషేకం ఉంది దీని మీద. అందుకే ఇది చదివినప్పుడల్లా సరి చేయబడతా ఉంటావు, రక్తంతో శుద్ధి చేయబడతా ఉంటావు. 100 సార్లు రోజుకు ఒప్పుకోకండి, తప్పు చేసిన అని. ఒక్కసారి చేసినావు, దేవుడు క్షమించండు. మళ్ళా చేయకుండా దేవుని యొక్క గ్రేస్ని అడుక్కో. యు ఆర్ ఎ నాట్ సిన్నర్, యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్. మోషే ఒక్కసారి బండను కొట్టమంటే ఒక్కసారి కొట్టి, రెండోసారి కొడితే దేవుని కోపం వచ్చింది. మోషే, నేను రెండోసారి నిన్ను కొట్టమన్నా. 2 సార్లు దేవుడు కొట్టబడ్డాడు, ఒక్కటేసారి శిలువలో కొట్టబడ్డాడు. నువ్వు విశ్వాసంతో దేవుని యొక్క రక్తాన్ని రోజు ప్రోక్షించుకోవాలి. నీ మనసు మీద, నీ శరీరం మీద, నీ ఆత్మ మీద. నీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు, నీ ఆఫీస్లో, నీ ప్లేన్లో, నువ్వు ఎక్కడ బజార్లో ఉన్నా, నువ్వు మార్కెట్లో, నీ చుట్టూ దేవుని యొక్క రక్తాన్ని ప్రోక్షించుకుంటే ఆ రక్తాన్ని దాటి ఇక నువ్వే చెప్పు ఏ వైరస్ వస్తుందో. ఫెయిత్, అది విశ్వాసం. కనబడకుండా పనిచేసేటోడు అదృశ్యమైన వాడు దేవుడు. నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. అన్నీ మనమే ప్రొటెక్షన్ చేసేసుకుంటే, శానిటైజ్ చేసుకున్నాం, మాస్క్ వేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం, అయినా వస్తుంది. ఆయన ఎక్కడి నుంచి వస్తుంది? ఇక నీకు కావాల్సింది ఒకటి దేవుని ప్రొటెక్షన్. ఇది ఉంటే నీకు ఇక వాటితో పాటు ఇవి చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకు చేసుకోవాలంటే దేవుని యొక్క ప్రొటెక్షన్లో ఉన్న వాళ్ళు రాకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే విజ్డమ్ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? నేను శానిటైజ్ చేసుకోలేని మీ అందరినీ చేసుకోవద్దని చెప్తే మూర్ఖుని అయిపోతా. అర్థమైందా? నాకు ఒక రెవల్యూషన్ ఉంది, నాది అది వేరే విషయం. అర్థమవుతుందా? ఎవరిది వాళ్ళే. నాకు ఇష్టమైంది నేను చేసుకోను, అది వేరే విషయం, నా పర్సనల్ది. కానీ వేరే వారికి నేను అభ్యంతరం అస్సలు కలయ్యా. నేను బయటికి పోయినప్పుడు 100గా 200% మాస్క్ పెట్టుకుంటా. అర్థమవుతుందా? విజ్డమ్ వేరు, దేవుని కబిలార్ ఫెయిత్ వేరు. ఫెయిత్ ఎప్పుడు కూడా విజ్డమ్లో మూవ్ అయ్యేటట్టు చేస్తుంది. అర్థమవుతుందా? మూర్ఖంగా వాదించొద్దు.
అసలు కరెక్ట్ అన్ని దేవుని పద్ధతిలో ఉండి అన్ని కరెక్ట్ తీసుకుని నీకు రానే రాదు. అది నేను చెప్తానా, వచ్చినా నీకు అసలు ఏం కానే కాదు. ఎందుకోసం అంటే అరే నువ్వు సూపర్ న్యాచురల్ దేవుని యొక్క పవర్, అంతేగాని నేను సూపర్ న్యాచురల్ అని నేను మాస్క్ పెట్టుకొని నేను అట్లా చేయ ఇట్లా చేయ అట్లా లేదు. బైబిల్లో ఎక్కడ పిచ్చి పిచ్చి చేయొద్దు. మనం జ్ఞానంలో నడవాలి ఫస్ట్. అర్థమవుతుందా? ఫెయిత్ని యాక్టివేట్ చేసుకోవాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇంకోనికి ఎప్పుడు అభ్యంతరకరంగా ఉండొద్దుగా. ఇక్కడ బైబిల్ క్లియర్గా తెలుస్తుంది. ఏంజిల్ యొక్క ఫోర్స్ పనిచేసినప్పుడు దూత ఎప్పుడైతే పనిచేస్తుండో ఎట్లాంటి వ్యాధులన్నీ వెళ్ళిపోతున్నాయి. యేసుప్రభుకి ఈ తెలుసు. అందుకే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, పడగొడితే ఏంజిల్ యొక్క ఫోర్స్ రిలీజ్ అయ్యి రాయి తొలగింపబడుతుంది, నేను లేస్తా. తెలుసు ఆయనకు. ఇక్కడ చెప్పిండు, అక్కడ జరిగింది. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ఉంటావో ఆటోమేటిక్గా ఏంజిల్స్ పనిచేస్తూనే ఉంటారు నీకోసం. అర్థమవుతుందా? అందుకే యెహోవా దూతలారా, బలాశూరులారా, బలహీనమైన వారలారా అని ఎక్కడనుందా వాళ్ళని తక్కువ చేయడానికి? వాళ్ళు బలమైన వాళ్ళు. ఎందుకు బలంగా ఉన్న వాళ్ళు? మన కోసమే. వాళ్ళు ఉన్నది మన కోసమే. అందుకే మికాయల్ యెహోవా నిన్ను గద్దించునుగా కానీ అపవాదితో చెప్తాడు తప్ప నిన్ను దేవుని వల్ల గద్దిస్తున్నా అని చెప్పలేదు. దాని మీద షర్మాన్ చేసిన. వాళ్ళకు లేని ఆధిక్యత మనకు వచ్చింది. వాళ్ళు యెహోవా నేను గద్దించును గాక అంటారు, కానీ మనమైతే యెహోవా నామములో నువ్వు శపింపబడదు గాక అంటాం. యేసు నామములో దయ్యాలను వెళ్ళగొడతాం, అంతేగాని యేసు నామములో దయ్యాలు ఉన్నాయని చెప్పాం. వెళ్ళగొడతాం అని చెప్పిండు దేవుడు. ఉన్నామని చెప్పుకుంటూ పోవడు కాదు మన పని, ఎలగొట్టుడే మన పని. అర్థమవుతుందా? ఎంతమంది మీద ఉన్నదని చెప్పి నువ్వు ఎంత సంపాదించినావు అని కాదు, నువ్వు ఎంతమంది మీద వెళ్ళగొట్టడం అన్నదే ముఖ్యం. అందుకే నా నామంలో దయ్యాలు వెళ్ళగొడతారు, నా నామంలో దయ్యాలు వెళ్ళగొడతారు. కనుక దేవుని పిల్లారా, ఈ యొక్క అధ్యాయంలో చూడండి. అందుకే ఇక ఆయన గురించి చెప్పట్లే నేను, కానీ ఆ ఏంజిల్ కొత్త నిబంధనలు యేసుప్రభు వచ్చి మిరకల్స్ చేస్తా అంటే మళ్ళీ ఏంజిల్ వచ్చి వాటర్ కూడా అబ్బబ్బబ్బబ్బా ఇది చాలా గొప్ప విషయం. నేను బాగా ఎక్సైట్మెంట్ అవుతున్నా. దేవుడు యేసుప్రభు వచ్చినాక కూడా దూతలు పంపించాడు. చాలామంది అంటారు దూతలు లేరు, ఇప్పుడు రారు. ఇప్పుడు చెప్పు నాకు, యేసుప్రభు వచ్చి మిరకల్స్ చేస్తా అంటే 5వ అధ్యాయంలో ఎందుకు పంపించాడు? ఇప్పుడు మళ్ళీ పంపిస్తాడు. ఖచ్చితంగా ఏంజిల్స్ మనతో ఉన్నారు, మనకు పనిచేస్తారు, మనకు అద్భుతాలు క్రియేట్ చేస్తారు. మనం దేవుని పట్టుకున్నాం కాబట్టి. నీ పద్ధతుల్లో నువ్వు వాక్యాన్ని మార్వలేవు. మన మూర్ఖత్వం అవుతుంది తప్ప వాక్యాన్ని నమ్మకుంటుండడు, భాషలు నమ్మకుంటుండడు, ప్రవచనం నమ్మకుంటుండడు, లేకపోతే ఇంకేదో స్వస్థత నమ్మకుంటుండడు, అద్భుతాలు నమ్మకుంటుండడు. మనం ఎవరమండి మారవటానికి? నిజమైన దాన్ని పట్టుకొని వేరేలాగా వ్యతిరేకంగా అట్లా పక్కకు పెట్టుడు అది కాదు. అసలు నిజంగా ఉన్నదాన్ని కరెక్ట్ తీసుకోవాలి అంతే. అప్పుడు ఏమైతే నీవే పర్సనల్గా బ్లెస్ అవుతావు. అందుకని ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడికి వెళ్తున్నాం. మళ్ళా యెహోవా దూతలారా, ఆయన బలాశూర్యులారా, ఆయన వాక్యమును నెరవేర్చులారా. కీర్తన గ్రంథం 103వ కీర్తన 20. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలాశూరులారా ఆయనను సన్నతించండి. కిందేమంటున్నాడు? యెహోవా సైన్యములారా, అంటే మనం ఆయన చిత్తమును నెరవేర్చు పరిచారకులారా. వచ్చేసింది, మీరందరూ ఆయనను సన్నతించండి. అంటే దూతల తర్వాత దేవుని గురించి చెప్పిండు. దేవుని సేవకులు అంటే కుమారులం ఇప్పుడు నా లెక్క ప్రకారం అయితే. ఎందుకోసం అంటే అప్పుడు దాసురాలం, ఇప్పుడు కుమార్తెలం. అర్థమవుతుందా? ఎందుకంటే దాస్యం నుంచి బయటకు వచ్చినాం, నుంచి బయటకు వచ్చేసినాం. అర్థమవుతుందా? ఇంకా దాస్యంలో లేం. అప్పుడేమో అట్లా అనుకుంటాం, ఇప్పుడు సన్ ఆఫ్ గాడ్స్, దేవుని కుమార్తెలం. అర్థమవుతుందా? కనుక దేవుని యొక్క పిల్లరా, నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఇట్లా అర్థం చేసుకొని వెళ్తే సూపర్గా బ్లెస్ అవుతావు. అందుకే బైబిల్ పెట్టేది అంతా కూడా దేవుని యొక్క పిల్లరా మన కోసం మంచిదే. కనుక ఆ ఏంజిల్స్ మనతో ఉన్నారు. ఇదంతా ఆత్మ సంబంధమైంది. దీన్ని మనం తీసుకున్నప్పుడు ఫిజికల్గా కూడా ప్రొటెక్ట్ చేయబడతాం. అందుకే వాళ్ళు వచ్చి ఫిజికల్గా కూడా కొన్నిసార్లు కనబడి మనం ప్రొటెక్ట్ చేస్తారు. కనుక ప్రతిదీ విశ్వాసం మూలంగా చేయాలి. ఒక విత్తనాన్ని ఇచ్చినప్పుడు విశ్వాసం మూలంగా చేసుకోవాలి. ఇది మళ్ళీ నా తండ్రి అనుగ్రహిస్తాడు, అది నాకు అనే విధాలుగా నన్ను, నా భార్యను, నా పిల్లల్ని దీవిస్తుంది. అందుకే మనం గివింగ్ చేసినప్పుడు ఒక ఫెయిత్ రిలీజ్ చేసుకోవాలి. ఇది బ్లెస్ అవుతుంది, దీవింపబడ్డది, ఆశ్రయింపబడతా నేను. కనుక ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. బైబిల్ చదువుతా, దీనివల్ల ప్రొటెక్ట్ చేయబడతా, ప్రేయర్ చేస్తా, దీనివల్ల దీవెనలు కలుగుతాయి. అర్థమవుతుందా? కనుక వాక్యాన్ని బాగా చదివిన వాళ్ళు చేసే ప్రేయర్ ఇప్పుడు రాగానే ఎట్లా చేసినా నేను వేరేలాగా చేయలేదా? తెలుగులో చేస్తే నేను మస్తు చేస్తాను, నాకు తెలుసు. అట్లా మీరు తెలుగులో చేసినప్పుడు కూడా స్పిరిట్లో చేస్తూ నేర్చుకుంటే మనకే కాన్ఫిడెంట్ పెరుగుద్ది, ఫెయిత్ పెరుగుద్ది. కనుక అది ఫెయిత్, అది ప్రేయరు. కనుక దేవుని యొక్క వాక్యంలో నింపబట్టాన్ని ప్రయత్నించండి.
నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాను సెలవిచ్చిన ఈ బిడ్డలు చేసే ఈ గొప్ప కార్యాన్ని, ఈ పుణ్య కార్యాన్ని ఆశీర్వించి మహిమ చేత నింపండి. వీళ్ళకి తిరిగి రెట్టింపుగా ఇచ్చేయండి. నీ మహిమ ఆశీర్వాదాల చేత నింపండి. టూ మచ్గా గొప్ప బ్రతిగా ఇచ్చాను. ఈ బిడ్డల్ని దీవిస్తూ నీ మహిమ చేత అభిషేకం చేస్తాం. మీకు 90 ఇచ్చే స్తోత్రం చేస్తూ నీ కృపను కుమ్మరిస్తూ నీ కృప కప్ప చెప్తూ వందనాలు తెలుస్తూ బిడ్డలందరినీ ఆశీర్వాదాల చేత నింపుతూ దీవిస్తూ వీళ్ళ రోగాలు వ్యాధులు ఏవి రాకుండా ప్రొటెక్ట్ చేయమని, ఐగుప్తులను ఏ తెగులు వీళ్ళని తాకకుండా వీళ్ళని ప్రొటెక్ట్ చేయండి. వైరస్లు ఎవరు పడకుండా కాపాడబడటకు సాధించండి. ఒకవేళ ఎక్కడ ఉన్నా అది వైతలుగా చేయమని మీరు ఆ విధంగా చేయబోతున్నందుకు వందనాలు తెలుసు. నీ కృప కప్ప చెప్తూ బిడ్డలను దీవిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సూపర్ నచ్చ షలోమ్, సూపర్ నచ్చ షలోమ్, సూపర్ నచ్చ షలోమ్ మీకు కలుగును గాక. ఆమేన్.